నువ్వు వెర్రివాడివి అయి ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర చదువు లేకపోయి ఉండొచ్చు, నీకు టాలెంటే లేకపోయి ఉండొచ్చు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు ఏమన్నాడంట, గనులని సిగ్గుపరచడానికంట దేవుడు వెర్రివారినే ఎంచుకుంటాడంట. మనం వెర్రివారిమే అయి ఉండొచ్చు, కానీ మనము దేవుని చేతిలో మన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు మన జీవితాన్ని మలచి గనులకి లేని భాగ్యాన్ని మనకి ఇస్తాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి, మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. అయ్యా నాకు ఇది లేదు, అయ్యా నేను ఇలా చదవలేను, నేను చదువుకున్నది ఇంతే, లేకపోతే నాకు పాటలు పాడడం రాదు, నాకు సువార్త చెప్పడం రాదు, నాకు మాట్లాడటం రాదు, లేకపోతే నాకు ఇది ఉంది, నాకు అది ఉందని సాకులు చెప్పకుండా దేవుడికి ముందు నీ జీవితాన్ని అప్పగించుకొని, అయ్యా నేనైతే నీకు అప్పగించేసుకుంటాను, నువ్వు ఎలా వాడుకుంటావో అది నీ చాయిస్. నేనేమి అయ్యా నన్ను ఇలా వాడుకో, నేను ఇలానే ఉండాలని దేవుడి ముందు ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఎందుకంటే దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆయనకి తెలుసు మనం ఎక్కడ ఎలా వాడబడితే మనం కనపరచబడతాము, ఆయన నామం కనపరచబడిద్దాం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ముందు మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆ రోజు యోసేపుని ఎలా వాడుకున్నాడో, దావీదుని ఎలా వాడుకున్నాడో, పౌలు గారిని ఎలా వాడుకున్నాడో, అలాగా మనల్ని కూడా దేవుడు వాడుకోబోతున్నాడు.